ఆడపిల్లలకు అంటే పవన్ కుమార్ జాగ్రత్తగా వినాలి. మరి ఆ తండ్రిని మరిపించగలగాలను అలా ప్రయత్నం చేయాలి. ఈ రెవరెండ్ రవి ప్రసాద్ గారికి అభిమానులు ఉన్నారు. అయితే కొంతమందిని మాత్రమే ఇక్కడికి పిలవడం జరిగింది. శుభాకాంక్షలు చెప్పించాలంటే నేను అందరూ ముందుగా వచ్చి శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా నేను మరి వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. వారు వచ్చే సమయంలో ఈరోజు మన మధ్య అమ్మాయికి 14 మంది గ్రాండ్స్ 6 పెట్టారు. ఇప్పటి వరకు కూడా వివాహ జీవితం అది ఆరోగ్యంగానే ఉంది. ఆది కాండము పాత నిబంధన భాగం కొత్త నిబంధన సువార్తలో కూడా 2 పదాలు ఉన్నాయి. ఆ 2 పదాలు ఏమిటాయంటే పేతురు గ్రంథం 3వ అధ్యాయం 1 పేతురు 6-7 వాక్యాలు. జీవితాన్ని కట్టుకోవడానికి మీ ముందుకు తీసుకొస్తున్నాను. అబ్రహామును శారాని అయితే అబ్రహాము విషయంలో కూడా ఏమంటున్నాడంటే 7వ వచనంలో స్త్రీ బలహీనమైన ఘటము కనుక మరీ మించిన బలహీనమైన ఘటము కనుక జాగ్రత్త కలిగి మెడుగు కలిగి ఆమెతో కాపురం చేయాలని ఉండకూడదు. 3 అట్లుంటుంది, 6 ఇట్లుంటుంది, ఆరోగ్యంగా ఉండదు. 36 లాగా ఉండకుండా ఎప్పుడు చూసినా మీరు 63 లాగా ఉండాలి. మొఖాలు ఎదురెదురుగా ఉంచుకోవాలి. మగ పక్క ఉండకూడదు, అటుపక్క ఒకటి ఇటుపక్క ఉండకూడదు. ఆరోగ్యంగా జీవితంలో మీ కుటుంబాన్ని కట్టుకునే విషయంలో ఉండాలంటే ఏ అంకెలాగా ఉండాలి? 36 లాగా ఉండకూడదు. ఎట్లుండాలి? 63 లాగా ఉండాలి. ఒక శబ్దాన్ని గురించి మీకు చెప్తాను. సోక్రటీస్ గురించి 2 మాటలు చెప్తాను. సోక్రటీస్ అంటే ఒక గ్రీకు ఫిలాసఫీ ఎరిగిన ఆయన. ఏంటంటే సంస్కృతం మాట్లాడడం మొదలుపెట్టింది. నేను 12 గంటలకు రమ్మంటే 12ంటికి ఎట్టప్పుడు లేదంటారా? అన్న కూడా 12 గంటలకు రాలేదు, 1 గంటలకు రాలేదు, 3 గంటలకు రాలేదు, 4ంటికి వస్తామని భాష నెంబర్ మార్చేసింది. నెంబర్ మార్చేసి మండిపోతున్న మంటలో చేస్తున్నాయి. అప్పుడు సోక్రటీస్ ఎంతో మేధావిగా ఒకసారి మళ్ళీ పడింది, నెంబర్ 2 అన్నాడు, మళ్ళీ పడింది నెంబర్ 3. 3 దెబ్బలు కొట్టే కాలేదు. అక్కడే తెచ్చింది, అక్కడే చచ్చిపోయి. నేను కళ్ళారా చూస్తున్నాను. మా ఆయన కోపం ఎంత కోపం. అందుకని అనవసరమైన గొడవలు ఆయనతో నీకెందుకు? ఏం చేయమంటే అదే చేయి. చదివించము కొరింథీ 13వ అధ్యాయం బాధ్యత. ఆ మనిషిని మార్చే బాధ్యత నీదే. నేను ప్రేమించకపోతే మాకు చెప్పి మేమందరం వచ్చి ఫైట్ చేస్తాం. వాక్యపు వెలుగులో మనం ఇలాగుంటే మన ఆయుష్ దినానికి వృద్ధి, ఫ్యామిలీలో హార్మోనీ అనేది ఏర్పడుతుంది. 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు కుటుంబ జీవితాలు గడుపుతున్నారంటే కాబట్టి ఈ రోజున మీ యొక్క కుటుంబ దాంపత్య జీవితం ప్రారంభమైంది కనుక ఏపీసీలో జరిగింది, మెరకలు జరిగింది, యోహాను 2లో జరిగింది, ఆదికాండం జరిగింది. అన్ని కూడా పాటించి దేవుడి చిత్తంలో ఉండండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఫలింపజేస్తాడని నేను మీకు ఆశీస్సులు అందిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు 104. ప్రవీణ్ కుమార్, పవన్ కుమార్ అండ్ సురక్ష సభ్యులందరికీ నా నిండు వందనాలు. నా మనసుకి ఒకటే వస్తా ఉంది, అది చాలా శ్రేష్టమైనటువంటిదని. చివరిగా ఈసరికి అయిపోద్ది ఆరాధన. ఇప్పుడు వివాహ కార్యక్రమం అంతా అందరూ వెళ్ళిపోతారు. బ్రదర్ ప్రసాద్ గారు నన్ను కలిసి వెళ్దామని వచ్చాను. నేను ఈ మంచి సమయంలో శుభాకాంక్షలు చెప్పడానికి చైర్మన్ గారు సమయం ఇచ్చారు. వారికి నా వందనాలు. దేవుని సేవ చేయడానికి దేవుని సంఘంలో మనం చూసే పద్ధతులు, జరిగే సంఘటనలు, మనం అనూహ్యమైనటువంటి మన ఊహకు అందరి సంఘం, కుటుంబాలు, మనుషులు తలడిల్లిపోతాం. కానీ ప్రభు
ఆ తుకారపు లోయలలో అది ఏ మనుషునికి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు. ఎవరైనా దాన్ని ప్రజలకు చేసిన బంధువులు, స్నేహితులకు ప్రభుపేట శుభాలు. సమయంలో ఒక పవన్ కుమార్ యొక్క వివాహ మహోత్సవానికి చేసినటువంటి అభిషిక్తులు, బంధువులు, స్నేహితులు, ఆత్మీయులైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారి ఆత్మీయ జీవితంలో ప్రభు కొరకు ఆదర్శ కుటుంబంగా కట్టబడి అనేకులకు ఆదర్శంగా అప్పులా అందిమని సమయం ఇచ్చినటువంటి ఈ యొక్క సభ యొక్క మీ ఇద్దరి యొక్క వివాహము దేవుని యొక్క సంకల్పం అయి ఉన్నది. అందువలన దేవుడు మరలా దేవుని సన్నిధిలో దేవుని యొక్క సేవకుల మధ్యన ఈ యొక్క సంఘం ఎదుట వేయబడక మునిపే దేవుడు గొర్రెపిల్ల వధింపబడి ఉన్నది అని చెప్పబడుతుంది. కాబట్టి మానవుడిగా ఏ యొక్క తప్పిదములు పొరపాట్లు చేసినా కూడా మన కొరకు వధింపబడినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఫంక్షన్కి కూడి వచ్చిన మీకంతా నా హృదయపూర్వకమైన వందనాలు. దైవజనులు, గురువులు, పెద్దలు, ఇలా కొంతమంది యవనస్తులందరూ ఇక్కడ కలిసి రావడం నేనెంతో సంతోషిస్తున్నాను. ఇలాంటి ఒక సందర్భాలలో కుటుంబాలంతా కలిసి ఒకటిగా ఒకరినొకరు పలకరించుకునే ఆ అనుభూతిని, ఆనందాన్ని ప్రభు కలుగు చేశాడు. భయంకరమైనటువంటి రోజుల్లో మనం ఉంటున్నాం. ఇక మీద రాబోయే దినాల్లో ఇట్లా పరిశుద్ధమైన వివాహాలు జరుగుతాయా లేదా అనే సందేహాలు వస్తున్నటువంటి ఈ రోజుల్లో తల్లిదండ్రులుగా, పెద్దలుగా మనం నిర్వహించవలసిన బాధ్యతలు, భారాలు మనం మనసులో ఉంచుకొని ఈ యొక్క సాంప్రదాయాన్ని, పవిత్రతని మనం ముందు ప్రదర్శిస్తూ మన పిల్లలకు మాదిరికరంగా ఉంటూ వాళ్ళు కూడా ఈ యొక్క పందాలో నడిచేటట్లు పిల్లల్ని భయభక్తిగా పెంచుకోవడం అనేది దేవుడు మనకి మా కూతురికి పెళ్లి చేసుకుంటున్నామండి, సహాయం చేయండి అన్నాడు. అన్నాను, ఏమన్నా దాచావా లేదని బిడ్డ కొరకు అన్నాను. అక్కడికి ఏమి దాచలేదండి, తినడం తప్ప ఇంకేమి దాచలేదన్నాడు. అన్నాను, మీలాంటి వాడికి నాలాంటి వాడు సహాయం చేయకూడదు. కారణం ఏంటంటే నీకు పిల్లలున్న సంగతి తెలిసి కూడా నీవు బాధ్యత లేకుండా ప్రవర్తించావు. తండ్రిగా, తల్లిగా నిర్వహించవలసిన బాధ్యతలు కొన్ని ఉన్నాయి. ప్రభు మన మీద పాలన పెట్టాడు. పిల్లల కొరకు మనం ఏదైనా చేయాలి. అన్నిటికంటే గొప్పది దైవభక్తి. దైవభక్తిని మనం పిల్లలకి నేర్చుకున్నప్పుడు వాళ్ళ ఫ్యూచర్లో క్షణక్షణం ఆ యొక్క దైవభక్తి వాళ్ళకి ఈ గురుతర బాధ్యత్వాన్ని దేవుడు మనకిచ్చినప్పుడు ప్రతి క్షణం నాకెవరో ఒక తల్లి తెలుసు ఇప్పుడు వాళ్ళ జీవితాల్లో కూడా భయభక్తులు కలుగుతాయి. మొత్తం మీద ఆ పరిశుద్ధ వివాహాలు చర్చిల్లో జరగాలనేది నా కోరిక. అవి అరుదవటం చాలా దుఃఖకరమైన సంగతి. అయినా మనమంతా కలిసి మన పిల్లల కొరకు ప్రార్థించినప్పుడు వాళ్ళ మీద ఉన్నటువంటి దోషాలు తొలగి మరొక విధమైనటువంటి మన నిమిత్తం దేవుడు మన పిల్లల్ని
మన బల చుట్టూ ఒలివల మొక్కల వలె ఆశీర్వదించాలని నేను నూతనంగా జత చేయబడినటువంటి ఈ పిల్లల్ని, మరి ఇక మీట జత చేయబడబడుతున్నటువంటి మీ పిల్లల్ని అందరినీ అడ్వాన్స్గా ఆశీర్వదిస్తూ ఈ ప్రభు మాటలు ముగిస్తున్నాను. హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. బిడ్డలు నా లెక్కలో అయితే తప్పే చేశారు. ఆది తల్లిదండ్రులను కలుగజేసి వివాహం ముందు వారి ఐక్యతను పవిత్రపరిచి ఈ మాటలను చెబుతామే నేను 1000 పెళ్లిళ్ళు చేసి ఉంటాను. అవి చేసిన తర్వాత మనం ఏం చేస్తాం? కమ్యూనియన్ ఇస్తాం అన్నది. నేను నా వేదనే చెబుతున్నాను కానీ ఇదేం చెప్పకుండా. కానీ నా బిడ్డ నిన్ను ప్రేమించింది కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇలాంటి వివాహానికి ఇంతమంది వస్తారో రారో నాకైతే తెలియదు, కానీ మీరందరూ వచ్చారంటే వారికి ఆశీర్వాదం. నా కోసం వచ్చారంటలా, నా బిడ్డని దీవించడానికి పెద్ద మనసుతో మీరు వచ్చారు. నేను అన్న దగ్గరికి వచ్చి కృప నుంచి ఎప్పటికీ దూరం పోకూడదు, దూరం అవ్వదు, ఆమె అని చెప్పాను అన్నా. నేను ఇక్కడ ఆరాధన చేసుకుంటానన్నా అంటే నాకు అసలు సంతోషం వేసింది అన్న. వెంటనే రవన్నా నువ్వు ఈ గ్రేస్ అంటే ఆ అనర్హమైన ప్రేమని, అర్హులు కాకపోయినప్పటికీ మీ ప్రేమని అర్హంగా వారికి ఇచ్చినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొక పర్యాయం మా ప్రియ సోదరు అక్కడికి చెప్పారు. ఇటువంటి అపరిమితమైన ప్రేమను చూపించేటువంటి తండ్రి, వెంటాడే దేవుని కృప మిమ్మల్ని నిలబెడతాయి, ఆశీర్వదిస్తాయి. చక్కని అవుట్ ఆఫ్ థ్యాంక్స్. శక్తి మిక్కిలి కనిక్రమ కలిగిన తండ్రి, ప్రేమామయుడైన దేవ, నీ పరిశుద్ధ నామమునకు వందనములు, స్తోత్రులు. వచ్చి ఉండగా వారిని దీవించి కార్యక్రమం అంతయు సక్రమంగా, మర్యాదకరముగా, దీవెనకరంగా జరిగించబడినట్లు మీ సన్నిధి ప్రకాశతను తోడించినందుకు మీకు వందనాలు చెల్లించుకొని ఉన్నాం. విన్న మీ యొక్క నీడలో మీ తోడుతో ప్రభువా ఆ బిడ్డలు వర్ధిల్లునట్లు మీ చిత్త పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి యందు నెరవేరుగాక. మా ఆదరణ నేడు మాకు దయచేయము. మా యొక్క అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధనలోని ప్రయోగాలను సందర్భించు. సహవాసము నూతనముగా జత చేయబడిన ఈ దంపతులకు కూడి వచ్చినటువంటి పెద్దలందరికీ, కుటుంబ సభ్యులకి సదాకాలం తోడే ఉండనుగాక. మంగళము క్రీస్తునకు మహిత శుభవార్తునకు, మంగళము త్రిత్వ సామాన్యునకు, కాంతమాన్యునకు జయమంతరపున కూడా అందరూ తప్పకుండా ఈ పెళ్లి విధిలో పాల్గొని బిడ్డలను దీవించి వెళ్లాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.